హాయ్ అండి. ఈరోజు మనం ఎస్‌సిఓ అంటే ఏంటో నేర్చుకుందాం. ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫుల్ ఫామ్. నెక్స్ట్ ఎస్‌సిఓ ఇంట్రడక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని తెలుసుకున్నాం కదా. ఇంట్రడక్షన్ అంటే ఎస్‌సిఓ గురించి మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ని టాప్ ర్యాంక్లో పెట్టడాన్ని ఎస్‌సిఓ అంటారు. అంటే మన వెబ్సైట్ని టాప్ ర్యాంక్ తీసుకురావడానికి ఎస్‌సిఓ మనకి యూజ్ అవుతుందన్నమాట. అంటే టాప్ ర్యాంక్లో పెట్టడానికి ఎస్‌సిఓ యూజ్ అవుతుంది. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసామనుకోండి, అందులో ఉన్న డేటాను గూగుల్ అనేది మన టాప్ ర్యాంక్లో రావడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఇచ్చే కీవర్డ్స్ కానీ ఇమేజెస్ కానీ ఆ ఇమేజెస్కి లింక్స్ కానీ వాటన్నిటిని ఎస్‌సిఓ అనేది ఆప్టిమైజ్ చేస్తుంది. అలా ఆప్టిమైజ్ చేయడం వల్ల మన యూజర్స్ అనేవాళ్ళు మనం ఇచ్చే కీవర్డ్ని సెర్చ్ చేసినప్పుడు మన డేటాని అవతల వాళ్ళు చూస్తారన్నమాట. ఎక్కువ మంది అలా చూసినప్పుడు మన వెబ్సైట్ అనేది టాప్ ర్యాంక్లో వచ్చేలా ఎస్‌సిఓ చేస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎస్‌సిఓ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎస్‌సిఓ మన వెబ్సైట్కి ట్రాఫిక్ని తీసుకొస్తుందన్నమాట. ఎలా తీసుకొస్తుంది? మనం డిజిటల్ మార్కెట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. మనం డిజిటల్ మార్కెట్ సంబంధించిన డేటాని మన వెబ్సైట్లో రాయాలి. దానికి సంబంధించిన కీవర్డ్స్ యూజర్స్ ఎక్కువ ఏ కీవర్డ్ని యూజ్ చేస్తున్నారో అలాంటి కీవర్డ్ని తీసుకొని మనం డేటాను అనేది రాయాలి. మనం ఇమేజెస్ కానీ డేటా కానీ కరెక్ట్గా రాస్తే గూగుల్ అనేది ఏం చేస్తుంది? సెర్చ్ చేస్తుంది. అలా సెర్చ్ చేసినప్పుడు మన డేటాను అనేది తీసుకుంటుంది ఎస్‌సిఓ అనేది. తీసుకున్న తర్వాత ఏమవుతుంది? యూజర్స్ మన డేటాని మనం ఏ కీవర్డ్ ఇచ్చామో ఆ కీవర్డ్ సంబంధించిన యూజర్స్ టైప్ చేశారనుకోండి ఆ కీవర్డ్ని, అప్పుడు ఎస్‌సిఓ అనేది మన డేటాని అక్కడ యూజర్స్కి చూపిస్తుంది. అలా చూపించడం వల్ల మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, సేల్స్ అనేవి వస్తాయి, లీడ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకేనా. ఇదే ఎస్‌సిఓ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకోటి, ఈ ఎస్‌సిఓ ఆర్గానిక్ ట్రాఫిక్ పెంచేలా చేస్తుంది. ఈ ఆర్గానిక్ ట్రాఫిక్ కాకుండా మనం ఇప్పుడు యాడ్స్ ప్రమోషన్స్ ఇస్తున్నాయి. యాడ్స్ అనేవి మనం ఊరికే చేయండి, డబ్బులు అమౌంట్ అయితే పెట్టుకోవాల్సిందే. అలా అమౌంట్ ఎక్కువ పెట్టుకోకుండా ఇలా ఎస్‌సిఓ ద్వారా మనం ట్రాఫిక్ తెచ్చుకోవడం వల్ల మన సేల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే అమౌంట్ అనేది తక్కువ ఖర్చు చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎస్‌సిఓ ఎలా పనిచేస్తుంది? ఎస్‌సిఓ అనేది మనం డిజిటల్ మార్కెట్కి సంబంధించిన డేటా రాసాం కదా, ఆ డేటాని క్రాలింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ చేస్తుంది. ఇండెక్స్ అంటే ఏం లేదని మనం రాసిన డేటాని నిల్వ చేసుకుంది. ఎవరైనా యూజర్స్ ఆ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ని సెర్చ్ చేసినప్పుడు మనం రాసిన డేటాని ఇండెక్స్ చేస్తుంది. అంటే మనం రాసిన టైటిల్కి మనం వేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అని క్రాలింగ్ చేస్తుంది. అలాగే యూజర్స్ టైప్ చేసిన కీవర్డ్ మనం రాసిన డేటా కరెక్ట్గా ఉందా లేదో కలెక్ట్ చేసుకుంటుంది. అలాగే అక్కడ ఎవరైనా యూజర్స్ మనం రాసిన కీవర్డ్ ఆ యూజర్స్ టైప్ చేయగానే మన డేటా అక్కడ వాళ్ళు చూస్తారు. అలా చూడడం వల్ల మన వెబ్సైట్ అలా ఎంత ఎక్కువ మంది చూస్తే అప్పుడు మన వెబ్సైట్ అనేది టాప్ ర్యాంకింగ్లో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎస్‌సిఓలో రకాలు ఉంటాయి. మళ్ళీ ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ ఉంటుంది. ఓకేనా. ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటే ఇప్పుడు మనం రాసిన కంటెంట్ ఉంటుంది కదా, ఆ
ఆ కంటెంట్‌లో టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్‌కి ట్యాగ్స్ ఇవ్వాలి. కీవర్డ్స్ ఉంటాయి. ఇమేజెస్ ఉంటాయి. వాటికి లింక్స్ ఇవ్వాలి. అది ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అనమాట. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే మనం మనం వేరే వెబ్‌సైట్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకొని అవి యూజ్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు వరకు మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది వస్తుందనమాట. ఇలా ఎస్‌ఈఓ చేయడం వల్ల ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది. అలాంటప్పుడు యాడ్ ప్రమోట్ చేయడం మనకు తక్కువ అవుతుందనమాట. నెక్స్ట్ ఎస్‌ఈఓ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎస్‌ఈఓ వల్ల మనకి వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరుగుతుంది. అంటే ఏదైనా మనకు బిజినెస్ చేస్తున్నామనుకో, మనకు లీడ్స్ అనేవి ఎక్కువొస్తాయి. సేల్స్ అనేవి ఎక్కువొస్తాయి. అలాగే మన వెబ్‌సైట్ మీద నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ కాలం ఫలితాలు రావడం చూస్తాము. ఇప్పుడు యాడ్ ప్రమోషన్స్ అలా వెబ్‌సైట్ ర్యాంకింగ్ టాప్‌లో రావడం వల్ల మన వెబ్‌సైట్ ఒక గుర్తింపు అని వస్తుంది. జనాలు ఎక్కువగా రావడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం యాడ్ ప్రమోషన్స్‌కి అమౌంట్ అనేది తక్కువ ఖర్చు చేసుకోవచ్చు అనమాట. మన ఆన్‌లైన్‌లో మన బిజినెస్ అనేది పేరు పొందుతుంది. ఓకేనా? ఇది ఎస్‌ఈఓ ప్రయోజనాలు. నెక్స్ట్ కన్క్లూజన్. ఎస్‌ఈఓ ఎస్‌ఈఓ అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత కీలకమైన భాగంగా పోషిస్తుంది. ఎస్‌ఈఓ చేస్తేనే మన వెబ్‌సైట్ అనేది టాప్ ర్యాంక్‌లో రిజల్ట్స్ రావడానికి యూజ్ అవుతుంది. మనకు ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ఎక్కువ కాలం విజయాన్ని సాధిస్తుంది అన్నమాట. ఇదే ఎస్‌ఈఓ సంబంధించిన ప్రజెంటేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.